అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయినవాడిని. మీరు బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, అందరినీ ఈవి సత్యనారాయణ గారు రావడం, మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో, ఇవన్నీ చూశాను నేను. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేల్లో పడిందని అలా వెళ్ళిపోతున్నారు, అంతే వెళ్ళిపోయారు. మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు. కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని బాబాయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు ఏమండి అడిగేవాళ్ళేమో ఎలా అడుగుతారు, కోట గారు జోక్ చెప్పండి, అమ్మి జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమన్నాను ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చొని ఏమైనా అర్థం ఉందా, ఉన్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట. అవును, లౌక్యం లేదు. లౌక్యంగా అయితే చెప్పడం, చాటుకెళ్ళి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా ఈ డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పేసి. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో. మీరు అనడం, వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి. బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పారంటే ఏదో ఉంది విషయం అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ లెవెల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను. అదే మామూలుగా జోకులుగా ఉంటాయి. అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల, కృష్ణవంశీ హాబీ రెండు తీరేయని, గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో. అది చెప్తున్నా నేను. అలాగే అడిగి చెప్పించుకుంటారు. గబ్బాలేమో కొంతమంది ఏమో నవ్వుకు. ఒక రోజున అఖిలేష్ నాగేశ్వర గారు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద కుర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట, అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట. రోజు అడుగుంటే కోటారావు అని పిలిచారు. వెళ్ళే పాపం మహానుభావుడు, ఎంత ఇష్టం. ఇద్దరు అని సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, కోదండరెడ్డి గారి దాంట్లో నాగార్జున నాగేశ్వర గారు ఇద్దరు ఉంటారు. తాగొచ్చి మాట్లాడితే నాగేశ్వర తాగుడు నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు. అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఆ సినిమా గురించి ఏంటి అనే ఉద్దేశం అన్నాడు. దాంట్లో నేను వెళ్ళను. ఏముంది చెప్పు సరదాగా అందరూ అంటుంటారు 4 మంది అన్నాడు. ఏముంది సార్ సినిమా, ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర అన్నారన్న. చాలేదయా నీ లెవెల్కి చాలేదన్నాడు. బాగానే ఉంది కానీ చాలేదన్నాడు. చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఈ లెవెల్కి చాలలేదు అన్నాడు. ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఏం లేదండి, తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా, మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు, మీరు ఎంత పాపులర్, ఇలాగే మాట్లాడి లెక్కరికి లిక్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన. ఇంటర్వ్యూలు అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు ఏంటి, సినిమా వాళ్ళు అది కదండి, వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు, మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు. అన్నా ఆ చిన్న మామిడి మనకి పేర్లు కొట్టి బయలు చెప్పా నవ్వుకున్నాడు. అలాగే చిరంజీవి గారు కూడా ఎందుకంటే చెప్పేది, నాగేశ్వర గారు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది, ఆయనకి అభినందన. నాగేశ్వర గారు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా. ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం. నాగేశ్వర కోట గురించి ఏం చెప్తాం, బ్రహ్మానందం గారి గురించి కస్తూరి శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మానందం గారి దాకా. అని ఆయన బ్రహ్మానందం గురించి మంచిగా చెప్పడం మొదలెట్టాడు. అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు, ఈ కోట గురించి ఏం చెప్పాలి, ఒకటే ఒక మాట అండి, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే
అక్కినే నాగేశ్వరరావు అంతటి మహానటుడు. నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి? నేను చెప్పాను కదండి, మీకు తెలియదు మీ గురించి. యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి, ఎందుకంటే ఇక అబద్ధం ఆడినా కానీ పాపమే అది. అదేలేండి. నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని 10 మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు సీన్ బాగా చేశానే అని అనుకుంటాను తప్ప నా అంత నటుడు లేడు, లేకపోతే నేను గొప్ప నటుండి చస్తే మీరు నమ్మండి నా మనసులోకి రాదు అది. అదేలేండి. అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి ఏదైనా అనండి మీరు నిజం చెప్పాను. అదే